ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పండించిన వరి ధాన్యాన్ని తేమ శాతం పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలు చేయాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి కోరారు. తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పంటలను మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రోజులు గడుస్తున్నా 40 లారీల ధాన్యం ఇప్పటి వరకు తరలించాల్సి ఉండగా 2 లారీలను మాత్రమే తరలించారన్నారు. తుఫాను వల్ల కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం తడిసిపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక వెంటనే తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షానికి రైతుల అన్నదాతలందరూ అహో రామచంద్ర అనే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ తుఫాను వల్ల వర్షానికి గత 15 రోజులకి రైతులందరూ ఇక్కడ ఎండబోసి పెట్టినరు. వడ్లనన్నింటినీ కొనుగోలు కేంద్రమేమో 11 తారీఖు ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 40 లారీల వడ్లు ఉంటే 2 లారీలు పోయినాయి. మిగతా వడ్లన్నీ ఎప్పుడు పోవాలి ఇక్కడికి అని చెప్పి ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మేము ఇక్కడ మ్యాచర్ కోసం తీసుకొని వస్తే 17కు తక్కువ వచ్చినా కానీ 17కు 18, 19 వచ్చినా కానీ మళ్ళీ వాపసు తీసుకొచ్చుకునే పరిస్థితి. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీలో ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ కాలానుగుణంగా ఈ తుఫాను బాధగా ఈసారి మ్యాక్చర్ను పట్టించుకోకుండా దయచేసి రైతుల కోసం మ్యాక్చర్ను పట్టించుకోకుండా తొందరగా మళ్ళీ తుఫాను